హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంతకుముందు చూసారంటే అత్తకి కోడలికి పడదని చెప్పి అందరూ చెప్పుకుంటారండి. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది అత్తకి కోడలికి పడదని. వాళ్ళిద్దరు ఎంత మంచిగా అన్యోన్యంగా ఉన్నా కూడా ఏదో ఒక టైంలో గొడవలు వచ్చేస్తాయి. అందుకని అత్తగారొచ్చి తల్లిలాగా నడుచుకున్నా, కోడలు కూతురులాగా నడుచుకున్నా ఏదో ఒక సమయం గొడవలొస్తాయి. అత్తకి కోడలికైనా తల్లి కూతుర్లకి రావంటే తల్లి కూతుర్లకు కూడా వస్తాయి. వాళ్ళు తల్లి కూతుర్లు కాబట్టి ఇతరుల దగ్గర చెప్పుకోరు. అప్పుడే మర్చిపోయి మళ్ళీ మామూలుగా అయిపోతారు. ఇదే అత్త కోడళ్ళనుకోండి వేరే వేరే చోట నుంచొచ్చి కలుసుకుంటారు కదా! ఇది మాత్రం వింతగా చెప్పుకుంటూ ఉంటారు. పోట్లాడుకున్నారు, గొడవలు అలా చెప్తారు. తల్లి మీద, కూతుర్ల మీద ఎవరు చెప్పుకోరు కదండీ! అలా ఉండగా ఇప్పుడు కొత్తగా ఏంటంటే ట్రెండ్‌లో పోతుంది. అత్తకి కోడలికే కాదండి, అత్తకి అల్లుడికి పడడం లేదు అని చెప్తున్నారు. ఇదేంటండి అంటే అవునండి. అత్తకి అల్లుడికి పడడంలా ఈ మధ్య కాలంలో చూస్తే. ఎందువలనంటే పెళ్ళైన ఆడపిల్లల తల్లులు ఎలా నడుచుకోవాలి అనేదే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కంప్లైంట్స్ అనమాట అత్తగారి మీద. ప్రతి విషయంలో తల దూరుస్తుందని అల్లుళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుందండి ఇలాంటిది. ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది కదా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం వలన. ఇన్ కేస్ ఎవరైనా అత్త ప్లేస్లో ఉన్న వాళ్ళు అల్లుళ్ళతో ఇంతవరకు ఇలా నడుచుకుంటూ ఉన్నట్లయితే ఈ వీడియో చూడటం వలన వాళ్ళు సరిదిద్దుకోవటం, అలానే కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది కదా! మనల్ని మనం మార్చుకోవచ్చు. తప్పు చేసినట్లయితే మనల్ని మనం మార్చుకోవచ్చు. సరేనండి. అందుకే ఈ వీడియో చేస్తున్నా ఈరోజు. వెనస్డే టాపిక్స్‌గా పెడుతున్నాను కదా! మీకు నచ్చుతున్నాయా? ఎలా ఉన్నాయని కింద కమెంట్స్‌లో పెట్టండి. యూస్‌ఫుల్‌గా ఉందా అని. ఏమంటే కొన్ని విషయాలు ఇలా మనం తెలియజేయడం వల్ల కొంతమందికి యూస్‌ఫుల్‌గా ఉంటది కదా! అందుకనే ఇలాంటి వీడియోస్ పెడుతున్నానండి. అన్ని రకాల వీడియోస్ ఉంటాయని చెప్పాను కదా! పెడతాను. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే నాకు 1000 అవుతారు. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా బాగానే అనిపించినట్లయితే మీకు రికమెండ్ చేయండి మన ఛానల్ గురించి. సరేనా? సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ పెట్టండి. సరేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఏమంటే ఈ మధ్య ఇదే ఎక్కడ చూసినా వినిపిస్తుంది. ఇక్కడనే కాదు ఎక్కడైనా ఉంటుంది. ఒక ప్రదేశంలోనే అది పరిమితం కాదు. అన్ని చోట్ల జరుగుతుంది ఇది. ఏ స్టేట్లోనైనా జరుగుతూనే ఉంది మన కంట్రీలో. ఏంటి అవన్నీ చూద్దామండి. ఏమంటే ఆడపిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు తల్లిదండ్రులు. పెంచుకొని అప్పుడైతే పనులు చేయించేవాళ్ళండి. నేను కూడా పెద్దగా పనులు చేసేదాన్ని కాదు. నా కాలేజ్ స్టడీస్ అన్నీ అయిపోయిన తర్వాత నాకు ఒక జాబ్ దొరికింది వెంటనే. అప్పుడు మాత్రం చేయడం నేర్చుకున్నాను. చిన్న వంట చేసేదాన్ని, అలా చేసేదాన్ని. మిగిలినవి ఇంట్లో ఉన్నవాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు. అక్కున్నన్ని అంతకాలం ఒక్క పని కూడా నేను చేసేదాన్ని కాదు. మా అక్కే చేసేవాళ్ళు. ఎందుకంటే నాకు మా అక్కకి ఏజ్ గ్యాప్ ఎక్కువండి. తను పెద్దది, నేను బుడ్డిగా ఉండేదాన్ని. నా తర్వాత ఒక చెల్లుండేది. అందుకని తన చేతే పనులన్నీ చేయించేవాళ్ళు. మాకొక్క పని రాదు. నేను నా స్టడీస్ అయిన తర్వాత ఎక్కువగా పనులు చేయటం నేర్చుకున్నానండి. ఇలా ఉండగా వంట మాత్రం నేను 4th చదువుతున్నప్పుడే నేర్చుకున్నాను. చేస్తానని కొద్దిగా అలా చేయటం వంట మాత్రం వచ్చు. మిగిలిన పనులు సామాన్లు కడగటం, ఇల్లు చిమ్మడం ఇలాంటివంటే నచ్చవనమాట నాకు. అలా ఉండేది. ఇప్పుడైతే అసలు పిల్లలకి పనులే చేయించట్లా. నేను నా సరౌండింగ్స్‌లో, మా రిలేటివ్స్‌లో, ఫ్రెండ్స్ సర్కిల్‌లో చూసింది చెప్తున్నా. మా ఇంట్లోనే కాదు ఎవరింట్లో పిల్లల చేత పని చేయించడం. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్‌లీ అందరూ ఇంజినీరింగ్ ఎక్కువగా చదువుతున్నారు కదా! వాళ్ళేమంటే కాలేజీకి చాలా దూరం వెళ్ళాల్సొచ్చిద్ది. పొద్దున్నే 6:15 మా పాప అయితే బయలుదేరిద్దండి. నైట్ వచ్చేటప్పుడు 6:30, 7 కూడా అయ్యిద్ది ఈవినింగ్ టైంలో. ఇంకా వచ్చేసి వాళ్ళకి వర్క్ ఉంటుంది కదా ఎక్కువగా. చదువుకోవాలి, వర్క్ చేసుకోవాలి. ఇంకేం పనులు చేస్తారండి అప్పుడొచ్చి పిల్లలు అలసిపోయి ఉంటారు. సండే ఒక్కరోజే లీవు. ఆ రోజు కూడా కొన్నిసార్లు ఎప్పుడన్నా సాటర్డే దొరుకుతుంది. మోస్ట్‌లీ సాటర్డే దొరకదండి. మా పాప చదివిన కాలేజీలో సండే దొరికిద్ది. ఆ రోజు వాళ్ళకి వర్క్ ఉంటుంది. ఇంకా ఆ రోజు కూడా నువ్వు పనులు చెయ్యి అంటే ఏం బాగుంటుంది చెప్పండి. అలా స్టడీస్ అవ్వగానే వెంటనే జాబ్ దొరికేసింది. అది దూరం. వెళ్ళి రావడానికి 7:30 అయ్యిద్ది నైట్. ఇంకా ఏం చేస్తారు సండే ఒక్కరోజు హాయిగా ఉండండి. సాటర్డే కూడా లీవ్ దొరికిద్ది. రెస్ట్ తీసుకొని అని వదిలేస్తాను. చాలా దూరం వెళ్ళొస్తున్నాను.
ఇలా ఆల్మోస్ట్ నాలానే పిల్లల్ని అందరూ అలానే పెంచుకుంటారు కదా! పనులు పెద్దగా చెప్పరు. వాళ్ళు చెయ్యరు. ఇలా ఉండగా ఏమైద్దంటే ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ పాపకి ఇలానే పెంచుకుంటారు అల్లారు ముద్దుగా. మ్యారేజ్ చేస్తారండి. చేసిన తర్వాత ఏమైద్దంటే అమ్మాయి జాబ్ చేస్తుందనమాట. చేస్తుంటే ఈ అమ్మాయి సాటర్‌డే, సండే గదా ఉంటది. సరే ఒక సాటర్‌డే వెళ్ళి చూద్దాము అమ్మాయి ఎలా ఉందని జెప్పేసి వెళ్తారనమాట వీళ్ళు. ఒక 11:30, 12 టైంలో ఎళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కూర్చుంటే అమ్మాయి కనిపించదు. అల్లుడు వచ్చి పలకరిస్తాడు, అత్తగారు వచ్చి పలకరిస్తారు, అందరూ పలకరిస్తారు. అయితే ఈ కూతురు మాత్రం రావడంలా ఏమైంది ఎక్కడ పాప అని ఎళ్లి చూస్తే సింక్‌లో బోలెడన్ని సామాన్లేసి కడుగుతూ ఉంటాయి. చెమటలు కారుతూ ఉంటది. అది చూడగానే తల్లి మనసు చాలా కష్టపడిద్ది. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మన అమ్మాయి ఒక్క పని కూడా చేయదు. చేయమన్నా నేను చెయ్యనంటే చెయ్యననేది. ఇప్పుడు ఇన్ని సామాన్లు వేసి కడిగిస్తున్నారు అమ్మాయి చేత. అప్పుడు మనం లేనప్పుడు ఇంకా ఎన్ని పనులు చేయిస్తున్నారు. ఉద్యోగం చేసొచ్చి ఇంటికొచ్చి ఇన్ని పనులు చేయాలా? నా కూతుర్ని అందుకేనే ఇక్కడ ఇచ్చింది. ఇంత ఇచ్చి అన్నీ ఇచ్చి చేశాను గదా! ఎందుకు నా కూతురు చేత చేయిస్తున్నారు వీళ్ళని వదిలిపెట్టకూడదు. ఎట్లయినా సరే గొడవ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యిద్దనమాట. అలా మాటలు పోతుంటే ఆ అమ్మాయి వస్తది కొంతసేపు అయిన తర్వాత చెమటలు తుడుచుకుంటూ. రామ్మా ఎలా ఉన్నావు? సరే ఒక్కసారి అమ్మాయితో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళతో గొడవ పెట్టుకుందాం అని చెప్పేసి అమ్మాయిని పక్కకు తీసుకెళ్ళింది. ఇప్పుడే వస్తామండి అని చెప్పి కూర్చొని మాట్లాడుతూ నిన్ను నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఈ సామాన్లన్నీ కడగడానికా నేను ఇచ్చి చేసింది. నువ్వు బయటికెళ్ళి సంపాదిస్తూ మళ్ళీ ఇక్కడికొచ్చి అన్ని పనులు చేయాలా అని పెద్దగా అరుస్తూ ఉంటది. ఆ అమ్మాయి లేదు రూమ్ తలుపేసేసి అమ్మ మెల్లగా మాట్లాడు, మెల్లగా మాట్లాడు. వాళ్ళు నన్ను ఒక్క పని చేయమని కూడా చెప్పలేదు. నేనుగా ఇష్టపడి చేస్తున్నాను. అత్తయ్య చాలా మంచివాళ్ళు, మామయ్య మంచివాళ్ళు, హస్బెండ్ మంచివాళ్ళు. నువ్వు అనుకున్నట్లు కాదు. మరేంటి అన్ని సామాన్లు కడిగిస్తున్నారంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్తదండి. ఏం లేదమ్మా వీక్ ఫుల్ అత్తయ్య ఒక్కటే పని చేస్తది. నా బట్టలు కూడా వాష్ చేయడం అన్నీ పనులు చేస్తది. నాకు లంచ్ బాక్స్ చేతిలో పెట్టి పంపిస్తారు. ఎంత బాగా చూసుకుంటున్నారు నన్ను. మీరెలా చూసుకున్నారో వాళ్ళు అలానే చూసుకుంటున్నారు. అయితే నేను చేసిన తప్పేంటంటే ఇప్పుడు అత్తగారికి చేస్తున్నా అక్కడ నీకు చేయలే అదే తప్పు. రోజు నేను పని చేయనమ్మా. పొద్దున్నే లేచి నేను వెళ్ళిపోతా. నైట్‌కొస్తా. ఇంక నేనెక్కడ పని చేస్తా? పనంతా అత్తయ్య ఒక్కళ్ళే చేసుకుంటారు. అప్పుడు మా హస్బెండ్ అన్నారు, "నీకు వీలైతే సాటర్‌డే, సండే చేసుకోమ్మా. కొంచెం అందించు అమ్మకి" అని చెప్పారు. అంతేగాని నన్నెవ్వరు ఫోర్స్ చేయలే. ఇప్పుడు కూడా అత్తయ్య నా చేత కడిగించలా. ఆవిడ వంట చేస్తున్నారు. లేచిన దగ్గర నుంచి ఎన్ని పనులు చేస్తారు? అన్ని పనులు ఆవిడే చేస్తున్నారు. ఇంట్లో ఉన్న రోజన్నా మనం చిన్న పనులు చేయకపోతే బాగోదు కదా! అని నేనే బలవంతం మీద అత్తయ్య వద్దన్నా కూడా సామాన్లు కడుగుతున్నాను. ఆవిడ మనిషే కదా! మాకన్నా వీక్‌లో 2 డేస్ లీవ్ దొరికిద్ది. ఆవిడకి లీవే లేదు. అంతే కదండీ! హౌస్ వైఫ్‌లు ఎప్పుడు సంవత్సరం పొడుగుతా పనులు చేస్తూనే ఉండాలి కదా! అందరూ అనుకుంటారు హౌస్ వైఫా అని. అయితే వాళ్ళకుండే పనులు వాళ్ళకే తెలుస్తాయి. మిగిలిన వాళ్ళకి తెలీదు. అంత కష్టం అనమాట. అందుకని నేనే ఫోర్స్ చేసి అడుగుతున్నా. ఇందులో ఏముంది తప్పు? నువ్వెళ్లి అడుగుతానంటున్నావే. బాగా స్మూత్‌గా పోతుంది నా ఫ్యామిలీ లైఫు. నువ్వొచ్చి అడిగి గొడవలు పెడతావా మా మధ్య? ఇలా అన్నీ చెయ్యకమ్మా. నువ్వుగా ఎలాంటి విషయాల్లో లోపలికి రావద్దు. మా ఫ్యామిలీ మ్యాటర్స్‌లో ఇలా చెప్తున్నాను. నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఎలాంటి విషయాలు నువ్వు అడగొద్దు. నేను చదువుకున్నాను, జాబ్ చేస్తున్నాను, బాగా పెరిగాను. నాకే 16 ఏళ్ళు, 17 ఏళ్ళకి పెళ్లి చేయలను. నాకిప్పుడు 25 ఇయర్స్ వచ్చింది. నాకన్ని విషయాలు తెలుసు. అలా ఏమన్నా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినట్లయితే, రాచి రంపాన పెట్టినట్లయితే, నా వల్ల కాదనుకున్నప్పుడు నేను నీ దగ్గరకొచ్చి చెప్తాను. అప్పుడు నువ్వు తప్పకుండా వచ్చి అడుగు. అడగాలి పేరెంట్స్‌గా మీ బాధ్యత. ఏమన్నా నన్ను ఇబ్బందులు పెడితే నువ్వొచ్చి అడుగు. నేనే వచ్చి చెబుతా. అమ్మా రా నన్ను ఇలా అన్నీ చేస్తున్నారని. అంతవరకు నువ్వొచ్చి ఇక్కడ ఏమీ మాట్లాడకూడదు. సరేనా? పెళ్ళయింది. మంచిగా అన్నీ ఇచ్చి పంపించారు, చేశారు. వాళ్ళు నన్ను మంచిగా చూస్తున్నారు. అంతటితో అయిపోయింది. నాకు గొడవలు, ప్రాబ్లమ్స్ ఏమన్నా పరిష్కారం చేయలేనివి అంటే తప్పకుండా మీ దగ్గరకే వస్తా. అప్పుడొచ్చి మీరు అడగండి. అంతవరకు నువ్వు ఎలాంటి విషయాలను పట్టించుకోకూడదు. వచ్చావా, చూసావా, తిన్నావా అలానే వెళ్ళాలి. అప్పుడే నీకు మర్యాద, నాకు మర్యాద. లేదనుకో నీకిచ్చే మర్యాద ఇప్పుడు నువ్వు రాగానే అల్లుడు రామ్మా రా కూర్చోండి. అమ్మ అనే పిలుస్తున్నాడు కదా! అత్తయ్య అని కూడా పిలవట్ల. కూర్చోండి అది ఇది చేస్తున్నారు కదా! పరిగెత్తుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. నువ్వు గనక ఇలా చీటి మాటికొచ్చి గొడవలు పెట్టుకొని ఏమన్నా చేసావనుకో అన్ని విషయాల్లో కల్పించుకున్నట్లయితే నీ మర్యాద పోతది. నువ్వొచ్చినా కూడా కూర్చోమని కూడా చెప్పరు అని చెప్తారని ఆ అమ్మాయి చెప్పిద్దండి. అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇది నా కూతురేనా ఇంత ఇదిగా మాట్లాడుతుంది.
అక్కడ ఉన్నప్పుడు పనులు చేయదు, గమ్మున పడుకుంటది. ఇక్కడికొచ్చి పనులు చేస్తుంది. ఇంత మెచ్యూర్డ్‌గా మాట్లాడుతుందని చెప్పేసి, సరేనమ్మా నేను రాను. ఇక మీదట జోక్యం చేసుకొని నువ్వేమన్నా అడగమంటే చెప్తే నేను అడుగుతాను. లేకపోతే నేను రానని చెప్పేసి కొంతసేపు ఉండి వెళ్ళిపోతారండి. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు అనేవాళ్ళు తండ్రి కంటే కూడా తల్లి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కూతుర్ని ప్రేమగా పెంచుకుంటారు కదా! ఏమన్నా ఇబ్బందులు పెడుతున్నారా? ఏమన్నా చేస్తున్నారా? అని ఎప్పుడు చూస్తూ ఉంటారు. అందువలన వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. ఇలాంటి విషయాల్లో మనం పెళ్లి చేసి వన్స్ ఇచ్చేసామా, మంచిగా చూసుకుంటున్నారా, అంతటితో మనం దూరం నుంచి గమనిస్తూ ఉండాలి. అన్నిటికి వెళ్ళి వాళ్ళని అడగడం ఇవన్నీ చేశారనుకోండి గొడవలొస్తాయి. మన మర్యాదను మనం పోగొట్టుకుంటాం. ఎప్పుడైనా దూరంగా ఉండాలి. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి చూస్తూ వెళ్తూ ఉండాలి. అంతేగాని రోజు కూతురిల్లు ఇక్కడే దగ్గరలో ఉందని వెళ్ళినా కూడా మనకి మర్యాద ఉండదు కదండీ! అది ఇంకొక విషయం వచ్చి కొంతమంది ఈ మధ్య కాలంలో ఆడపిల్లల తల్లులు ఏం చేస్తున్నారంటే పొద్దుగూకులు ఫోన్ చేస్తున్నారని ఒక కంప్లైంట్ వస్తుందండి. వీళ్ళు సరే సాటర్డే, సండే మనకు ఆఫీస్ లీవ్ కదా! కొంతసేపు పడుకుందామని చెప్పి పడుకుంటే ఈ తల్లి అనే ఆవిడ పొద్దున్నే 6 కూడా అవ్వదంట ఫోన్ చేయడం స్టార్ట్ చేసిద్దంటండి. వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా! 1 వీక్ ఫుల్‌గా కష్టపడుతున్నారు. ఈ 2 రోజులు మంచిగా రెస్ట్ తీసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ 1 వీక్‌కి వాళ్ళు అక్కడికెళ్ళి జాబ్‌లో మంచిగా చేయగలరు. చాలా చాలా దూరాలు వెళ్తున్నారు, వస్తున్నారు, టయర్డ్‌గా ఉంటది కదా! ఈవిడేం చేస్తది పొద్దున్నే 6 గంటలు అవ్వకముందే ఫోన్ చేసేసి, "అమ్మా లేచావా? లే. అది తిన్నావా? అల్లుడేం చేస్తున్నాడు? ఇంకా పడుకొనున్నాడా? లేపు. నువ్వెందుకు ఒక్కదానివే కష్టపడుతున్నావు? ఇద్దరు సంపాదిస్తున్నారు కదా! నేనెందుకైనా నిన్నిచ్చి పెళ్లి చేసింది. లేపు అల్లుడిని. ఇంకా ఏం నిద్ర? 7 అవ్వొస్తుంది. ఇంకా పడుకొనున్నాడా? లేపి కొట్లుకి పంపించు. అవన్నీ తెప్పించుకో నీకేం కావాలో." ఇలా ఈ ఆడపిల్లలకి నూరిపోయడం అన్నమాట. అలా అన్నీ ఎవ్వరు చేయకూడదండి తల్లులు. వాళ్ళకి తెలుసు పెద్దవాళ్ళయ్యారు కదా! ఇప్పుడు నేను చెప్పాను కదా! 25 దాటిన తర్వాతే మోస్ట్‌లీ మ్యారేజెస్ అనేది జరుగుతూ ఉంది కదా! ఆడపిల్లలకి. అప్పుడు వాళ్ళకి పక్వం ఉంటది బాగా. చిన్న పిల్లలు ఏం కాదు కదా! వాళ్ళది వాళ్ళు ఫేస్ చేసుకోగలరు. మేనేజ్ చేసుకోగలరు. ఎలా రన్ చేయాలని. ప్రతిదానికి మనం ఫోన్ చేసి అలా చేయి, ఇలా చేయి. మళ్ళీ మీ అత్తయ్య ఏం చేస్తుంది? మీ మామయ్య ఏం చేస్తున్నాడు? నువ్వు వాళ్ళు చెప్పిన మాటలన్నీ వినక, నువ్వెందుకు వంట చేస్తున్నావు? నువ్వు సంపాదిచ్చిస్తున్నావు కదా! అలా అని తెచ్చిన సంపాదనంతా వాళ్ళ చేతిలో పెట్టక ఇలా అన్ని పిల్లలకి నేర్పిస్తూ 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూ ఇలా డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్ వస్తుంది. మనం అలా పొద్దుగూకులు ఫోన్ చేయకూడదండి. చెప్పాలమ్మా నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయి నేను మాట్లాడతాను. వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మనకు ఫోన్ చేస్తారు. అప్పుడు మనం మాట్లాడొచ్చు. అంతేగాని పొద్దుగూకులు ఫోన్ చేస్తూ వాళ్ళ పనులు డిస్టర్బ్ చేస్తూ అలానే బయటకు వెళ్ళాలంటే వెళ్ళనివ్వట్లేదంటండి. ఇప్పుడేం పని మీకు 7 గంటలప్పుడు బయటేం పని, 9 గంటలప్పుడు బయటేం పని. వాళ్ళేదో ఉంటాయి ఇంటి పనులన్నీ చేసుకొని రిలాక్స్ అవుదాం వీకెండ్‌లో అని ఔటింగ్‌కెళ్ళారనుకోండి. అక్కడ ఫోన్‌లు వస్తూనే ఉంటాయి అంటండి. వీళ్ళు ఎంజాయ్ చేయడానికే ఉండదంట. 10 నిమిషాలకు ఒక ఫోన్, 5 నిమిషాలకు ఒక ఫోన్. ఎక్కడికెళ్లారు? ఏం చేస్తున్నారు? జాగ్రత్త. అంటే వీళ్ళు జాగ్రత్త అనే పేరుతో కొంచెం భయపడుతూ ఎక్కువ అఫెక్షన్‌ని చూపిస్తున్నారు. అలా కూడా మనం తీసుకోవచ్చు. ఓహ్! మన అమ్మాయి ఈ టైంలో బయటికెళ్ళిందే. మన ఇంట్లో ఉన్నప్పుడు మనం పంపించాం కదా! ఇప్పుడు హస్బెండ్ అనేవాడున్నాడు. హస్బెండ్ చూసుకుంటాడు. భార్యను సేఫ్‌గా చూసుకుంటాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు పిల్లలు ఫ్రెండ్స్‌తో అలా ఎళ్ళేవాళ్ళు. మనం భయపడేవాళ్ళం. అమ్మో! ఎళ్లారు ఏమవుతదో? ఎప్పుడొస్తారా? ఏంటి? అని భయపడుతూ ఉంటాం. అది ప్రతి తల్లిదండ్రులకున్న విషయం. ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు. హస్బెండ్‌తోనే కదా వెళ్ళింది. అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇలా ఫోన్‌లు చేస్తూ ఉంటే హస్బెండ్స్ ఏం చెప్తున్నారంటే, "నా వైఫ్‌ని నేను జాగ్రత్తగా చూసుకోనా? ఆవిడెందుకు ఊరికే ఇన్వాల్వ్ అవుతుంది ప్రతిదానికి. ఈ టైంలో వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళకండి, అక్కడికి వెళ్ళకండి. ఈవిడెందుకు చెప్తుంది? మేము వెళ్తాం, మేము ఎంజాయ్ చేస్తాం. మాకు తెలుసు ఎలా ఉండాలి జాగ్రత్తగా" అని. ప్రతి దానికి ఫోన్ చేసి టార్చర్స్ చేస్తున్నారని చెప్పేసి ఒకటే కంప్లెయింటు. కొంతమంది తల్లిదండ్రులొచ్చి పెళ్ళైన తర్వాత ఆడపిల్లలకి అలానే వదిలేయకూడదండి. వదిలేసినా వాళ్ళ అత్తగారింట్లో మనకి మర్యాద అనేది లభించదు. ఏమంటే ఉత్త చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారని ఇంకొంతమంది చెప్తున్నారు. వస్తున్నారు. అత్త అనే ఆవిడ వస్తుంది అక్కడి నుంచి. కొంతమంది అల్లుళ్ళు ఇలానే చెప్తున్నారండి. వస్తున్నారు, పిల్లలున్నారు. ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకురారు. పిల్లలు సరే మాకు తీసుకురాకపోయినా పిల్లలు ఎదురు చూస్తారు. అమ్మమ్మ వస్తుంది. ఏం తెస్తుంది? ఏం తెస్తుందని. ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా తేరు. ఏమీ తీసుకురారు. ఉత్త చేతులు ఊపుకుంటూ వస్తారు, వెళ్తారు. వాళ్ళ ఇళ్ళకెళ్తే వాళ్ళేం వండుకున్నారో అదే పెడుతున్నారు. అల్లుడొచ్చాడని ఏం స్పెషల్స్ కూడా లేవని ఇంకొంతమంది చెప్తున్నారు. ఎప్పుడైనా మనం ఆడపిల్లకి పెళ్లి చేసామనుకోండి, అల్లుడు మన ఇంటికొస్తే బాగా చూసుకోవాలండి. అది ఒక ఇదే కదా! ఏదో మన తిన్నయి పెట్టకూడదు. ఇప్పటికి మా ఇంట్లో చూసారంటే మా అమ్మకి
చాలా వయసయింది. వయసు ఎక్కువగానే ఉంటది. అంటే ఎంతుంటది మా అమ్మకి 65 అలా ఉంటది. 70 లోపు ఉంటది. 65 అనుకోండి. అయినా గూడా ఇప్పటికి అమ్మ వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రారండి. వచ్చా అంటే అన్నీ ఫ్రూట్సు, స్నాక్స్ మా అమ్మాయి అసలు ఏమీ తినదు చిన్నప్పటి నుంచి. ఉన్నా గూడా వచ్చినప్పుడన్నా మంత్లీ వన్సే వస్తారు. మధ్యలో రారనమాట. వచ్చినప్పుడు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట. మా పాప అడిగిద్ది, "ఎందుకమ్మా అమ్మమ్మ ఇన్ని కొనుక్కొస్తది నేను తినను పెట్టను మనీ వేస్ట్ చేస్తుంది. వయసైన కాలంలో ఆమె పెట్టుకోవచ్చు కదా! మనకెందుకింత" అని. అలా అనమాట. ఈ 65 ఇయర్స్ దాటింది అమ్మమ్మకి. ఇప్పుడు గూడా ఇట్లా తీసుకొస్తున్నారే. నేను చిన్నప్పుడు తెచ్చారింక. అలా అనిపిచ్చుకోవాలనమాట. ఉత్త చేతులు ఊపుకొని ఒకళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. అల్లుడింటికి అసలు వెళ్ళకూడదు. అలానే అల్లుడితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అల్లుడొచ్చి మనల్ని వేలెత్తి చూపించి, మనల్ని ఇచ్చేసి అంత చేస్తే మన మర్యాదంతా పోయినట్టేనండి. అందుకని ప్రతి విషయంలో అత్తగారు జోక్యం చేసుకోకూడదు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం కావాలి. అలానే ఇలాంటి బట్టలు కొనుక్కోండి. ఇంత డబ్బే మీరు ఖర్చు పెట్టండి. బోనస్ వచ్చింది ఏం చేస్తారు? ఇప్పుడు అల్లుడికి బోనస్ వచ్చిందనుకోండి. అక్కడి నుంచే ఈవిడ ఫోనేసి బోనస్ వచ్చింది కదా! ఏం చేశారు? దాచిపెట్టుకున్నారా? ఖర్చు పెట్టారా? ఏం చేస్తున్నారు? ఇవన్నీ అడగకూడదనమాట. కొంతమంది అడుగుతున్నారండి. దానివల్ల చాలా గొడవలు నా చెవులతోనే విన్నాను. బోనస్ ఏమైందని అడగానే ఇంట్లో ఉన్న వాళ్ళకి కోపం వచ్చేసింది అల్లుడికి. ఇది నా సంపాదన. నాకు తెలీదా జాగ్రత్త చేసుకోవటం? మీ అమ్మ ఎందుకు పొద్దుగూకులు ఫోన్ చేసి ఏం చేశారు? ఏం చేశారని 100 సార్లు అడుగుతుంది. ఇలా అన్నీ అడగొద్దని చెప్పేసి. వచ్చిందంటే నేను ఊరుకోను అని చెప్తే కూతురు మధ్యలో నలిగిపోయిద్ది కదండీ! అటు చెప్పలేక, ఇటు చెప్పలేక నలిగిపోయిద్ది కదా! ఇలాంటివన్నీ మనం తలదూర్చకూడదు. వాళ్ళు మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే వరకు చేస్తున్నారని మనకు తెలిసిద్ది. అలాంటప్పుడు మనం జోక్యం చేసుకోకూడదు. ఎప్పుడైతే వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మన అమ్మాయికి ఎలా పోతుంది ఉన్నాయి అని తెలిసినప్పుడు మనం వెళ్ళి అడగాలి. గట్టిగా మందలించాలి. అందులో ముందు వెనక ఆడకూడదు. అప్పుడే వాళ్ళకి భయం ఉంటది. మంచిగా చూసుకుంటారు. అప్పుడు కూడా మనం గమ్మున ఉండకూడదు. అలాంటి సమయాల్లోనే మనం లోపలికి వెళ్ళాలి, ఎంటర్ అవ్వాలి. అంతేగాని ప్రతి దానికి చీటికి మాటికి ఫోన్ ఒకటి దొరికిందని ఫోన్లు చేస్తూ టార్చర్ చేయకూడదండి. ఇదే ఈరోజు వీడియో. ఏమంటే ఈ మధ్య కాలంలో ఇలా పోతుంది. ఇది చెప్పడం వలన ఎవరన్నా ఇలా చేస్తూ ఉన్నట్లయితే మానుకుంటారు కదా! ఇప్పుడు ఎప్పుడైనా మనం తప్పు చేస్తున్నాం అనుకోండి, మనకు తెలీదు. మనకి ఎవరన్నా చెప్తేనే, ఏదన్నా వింటేనే, మనం ఇలానే బిహేవ్ చేస్తున్నాం కదా! అప్పుడు తప్పు ఒకటి ఉంది. ఇన్వైట్ చేయకూడదని మనం సరిదిద్దుకుంటాం. అందుకే ఈరోజు నేను ఈ వీడియో పెడుతున్నాను. నచ్చిందా మీకు? ఇంకా మంచి మంచి యూస్ఫుల్ అయిన వీడియోస్ వస్తాయి చూడండి. అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.